హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పస్యూ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కాకినాడ స్పెషల్ పెసరట్టు అలాగే జీడిపప్పు ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరట్టు ఉప్మా అనగానే అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతాయి కదండి, అంత బాగుంటుంది మరి. సో ఈ రెసిపీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ కాకినాడ స్పెషల్ అంటే చాలా చాలా బాగుంటుంది పెసరట్టు అనేది. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా పెసరట్టు ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు పెసరపప్పు అనేది నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నాననిస్తే సరిపోతుంది. పెసరపప్పు అనేది త్వరగానే నానిపోతుంది కాబట్టి ఎక్కువసేపు నాననవసరం లేదు. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు నాననిస్తే సరిపోతుంది. ఎప్పుడు కూడా పెసరపప్పు అనేది ఎక్కువసేపు నాననివ్వకూడదండి. ఒక అరగంట పాటు రెసిపీ చేయడానికి ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక అరగంట పాటు నాననిస్తే పర్ఫెక్ట్గా పప్పు అనేది మొత్తం కూడా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అనేది వేసుకోవాలి. మిక్సీ గిన్నెకి ఎంత సరిపడతాదో అంత పప్పు మాత్రమే వేసి వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ కొంచెం ముద్దగా అనేది రుబ్బుకోవాలండి. మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పెసరట్లు వేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. మరీ పల్చగా ఉన్నా సరే బాగుండదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి అనేది యాడ్ చేస్తున్నాను. వరిపిండి అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి, అలా యాడ్ చేసినట్లయితే పెసరట్టు అనేది గట్టిగా వచ్చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయడం వల్ల పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో అందుకోసమే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఈలోపు జీడిపప్పు ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు అనేది తీసుకుంటున్నాను. జీడిపప్పు అనేది మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చండి, కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. లో ఫ్లేమ్లో కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఏదైనా ఒక గరిటెతో వేరొక కప్లోకి తీసుకుంటున్నాను. మరి ఎర్రగా వేగినా సరే తినడానికి కూడా అంతలా బాగుండదు. ఈ విధంగా వేగితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు అనేది చిటపటమనేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ వరకు కరివేపాకు అనేది వేసి కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే పెసరట్టు ఉప్మాకి చాలా బాగుంటుంది. చూసారు కదా, లో ఫ్లేమ్లో ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. టమోటా అనేది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఇది ఆప్షనల్ మాత్రమే. లో ఫ్లేమ్లో టమాటా కూడా మొత్తం అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇదే కప్పుతో 1 కప్పు వరకు సూజీ అనేది తీసుకుంటున్నాను. సో అందుకోసమే 1 కప్పు సూజీకి 2.5 కప్పుల వరకు వాటర్ అనేది సరిపోతుంది. కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఎసరు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఎసరు అనేది బాగా మరిగితేనే ఉప్మా అనేది బాగుంటుంది. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకు వేయించినటువంటి రవ్వ అనేది తీసుకుంటున్నాను. ఒకవైపు వేస్తూ మరొక వైపు కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది ఉండలుగా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడి పలుకులు కూడా వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే ఉంచేయండి. ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, ఆ వేడికే ఉప్మా అనేది ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి గరిటెతో మొత్తం అంతా కూడా మరొకసారి కలుపుకోవాలి. వేడివేడిగా జీడిపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. స్మెల్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. ఇక పెసరట్టు వేయడమే లేట్ అనమాట. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చల్లారకుండా ఉండడం కోసం మూత పెట్టుకొని అలానే పక్కన పెట్టేయండి. ఈలోపు పెసరట్టు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని అట్ల రేక్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కాకినాడ స్పెషల్ అని చెప్పాను కదండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇవి కొంచెం ఎక్కువగా వేసుకున్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు వేసి ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి.
అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జీడిపప్పు ఉప్మా అనేది కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కాకినాడ పెసరట్టు అనేది మరీ చిన్నదిగా ఉండదు, అలానే పెద్దగా ఉండదండి, మీడియం సైజులోనే ఉంటుంది. ఉప్మా అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పైనుంచి నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల ఈ రెసిపీకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. ఏదైనా ఒక అట్లకాడతో ఇక్కడ చూపించిన విధంగా అట్టుని మధ్యకు మడుచుకోవాలన్నమాట. 2 వైపులా కాల్చిన అవసరం లేదు, ఒకవైపు కాలితే సరిపోతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా దోశ అనేది కాలిందో. వేడివేడిగా కాకినాడ స్పెషల్ పెసరట్టు అలాగే జీడిపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదండి, ఈవినింగ్ పూట తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.